వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేజీహెచ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్న ఎమ్మెల్యే. 15 లక్షల రూపాయల వ్యయంతో రోగుల వెయిటింగ్ హాల్ ను ప్రారంభించిన వంశీకృష్ణ వెల్లడి. కేంద్ర గ్రంథాలయ భూబకాసుల చేతిలో చిక్కుకుంది అన్న పౌర గ్రంథాలయాల సేవా సమితి. కూటమి ప్రభుత్వం విముక్తి కలిగించేందుకు ప్రయత్నించాలంటూ డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ. చట్టాల పేర్లను ఇంగ్లీష్ నుండి హిందీలోకి మార్చడం సహేతుకం కాదు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయ విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్గీయ పివి చలపతిరావు జయంతి సందర్భంగా 2024 ప్రజా తీర్పు సందేశం అనే అంశంపై స్మారక ఉపన్యాసానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, విశిష్ట అతిథిగా జాగృతి పత్రికా సంపాదకులు ఏకలవ్య సంస్థ చైర్మన్ పి వేణుగోపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి కొనతల రామకృష్ణ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత బాధ్యత వహిస్తూ మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివి చలపతిరావు ఫౌండేషన్ చైర్మన్ పివిఎన్ మాధవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పివి చలపతిరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పివి చలపతిరావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళు మనం భూతత్వంలో పెట్టి చూసినా కనిపించినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి తరం అటువంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజా రంగంలో ప్రజా సేవలో నిమగ్నమై వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించే విధంగా వారు కలలు కన్నటువంటి పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా మోడీ గారు ప్రధానిగా మరి 3వసారి రావటం, అది కూడా ఆంధ్ర ప్రజల సహకారంతో రావటం అన్నది చాలా గొప్ప. మేము మీటింగ్లో అనుకుంటూ ఉంటాం, మన ఓటుతో 3వసారి ప్రధానమంత్రి అవుతారని అనుకున్నాం మేము. అంటే అనకాపల్లి పార్లమెంటు ఫస్ట్ టైం బీజేపీకి వచ్చింది కాబట్టి అన్నా అనుకున్నాం. కానీ మన ఆంధ్రలో ఓటుతో ప్రధానం అవుతారనేసి ఎన్నికల తర్వాత చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు తప్పనిసరిగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ఏవైతే పివి చలపతిరావు గారు కళ్ళకన్నారో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని, ఆ ప్రాజెక్టు తప్పనిసరిగా మోడీ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ త్రయం ఇప్పుడు జనరల్గా అన్ని రాష్ట్రాలకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మనకి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి జనసేన ఈ 2 ఇంజిన్లతో పాటు అది కూడా ఉంది కాబట్టి ఒక స్టీల్ ప్లాంట్ అని, ఒక పోలవరం అని, ఒక ఉత్తరాంధ్ర సుజల శ్రవంత్ అని ఇటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతాం. వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలని వారు ఎక్కడున్నా వారి ఆలోచనలు నడిచే విధంగా, వారి ఆలోచన ప్రక్రియ నిజరూపం దాల్చే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు వారిని కూడా వారి చలపతిరావు గారు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీలో ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు వారు. చలపతిరావు ఏ విధంగానైతే వారి చిత్రపటంలో నవ్వుతూ కనిపిస్తున్నారో ఎల్లప్పుడూ వారు నవ్వుతూనే చాలా చిలాకీగా చురుకుగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో నడుస్తూ ఉంటే మాకు అనిపించేది ఒక కాంస్య విగ్రహం నడుస్తూ పోతుందా అనేది. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన యొక్క టీవీ చాలా అద్భుతంగా ఉండేది. దాని గురించి ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చాలా రహస్యాలు చెప్పినారు. నా గురించి కూడా ఒక రహస్యం చెప్పినారు. మొత్తానికి నేను అదృష్టవంతునే. నన్ను ఎంపిక చేయడం వారు సరైనదని అనుకున్నారని నాకు బాగా జ్ఞాపకం అన్నాడు. అద్వానీ గారు వారి ఛాంబర్కి పంపించుకొని
ఇంకేం మాట్లాడలేదు వారు, నువ్వు అధ్యక్షుడిగా ఉండాలి, నువ్వు ఎంపీగా ఉన్నా లేదు, అధ్యక్షుడిగా ఉండాలని చెప్పిన మాట నాకు మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది. అయితే చలపతిరావు గారు, నేను మొదలు శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మెట్పల్లిలో వారు నేను మారుమూల ప్రాంతంలో ఉన్నప్పుడు నా దగ్గర రావడం జరిగింది. వచ్చి 5,000 రూపాయలు పార్టీ ఫండ్ నాకు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ పోయినాను. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు, తర్వాత నా వెంబడున్న కార్యకర్తలు అందరూ మొదలేమనుకున్నారంటే ఈయన ఏదైనా పోలీస్ ఆఫీసరు లేక సిఐడి ఆఫీసరు అనుకున్నారు అని చూసి. ఎందుకంటే అన్నాడు అక్కడ ఆ ప్రాంతంలో నక్సలైట్లు. ఉత్తరాంధ్రకి తలమానికమైన కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించడానికి తమ వంతు కృషి చేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం కేజీహెచ్లోని నవజాత శిశు తీవ్ర వ్యాధుల చికిత్సా కేంద్రం ఎదురుగా 15 లక్షల రూపాయల ఆసుపత్రి అభివృద్ధి నిధులతో చేపట్టిన రోగుల సహాయకుల వేచి ఉండు గదిని శాసనసభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయువు పట్టు కేజీహెచ్ అని కొనియాడారు. జిల్లావాసులే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నిత్యం రోగులు ఇక్కడికి విచ్చేస్తుంటారని, ఇటువంటి ఆసుపత్రికి మరిన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా సుమారు 100 మంది రోగులు సహాయకులు వేచి ఉండేలా విశ్రాంతి గదిని నేడు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ గదికి అవసరమైన వాటర్ ప్లాంట్ను దాతల సహకారంతో త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పీడియాట్రిక్ వార్డ్ దగ్గర ఉన్న ఎస్ఎన్సియు, ఐపీసీయు మొత్తం చిన్నపిల్లలను చూసుకోవడానికి వచ్చిన పేషెంట్ తరఫున వచ్చిన పేరెంట్స్, వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రజలు, వాళ్ళందరూ ఎంతో కాలంగా ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉండేవారు. ఈరోజు ఈ పేషెంట్స్ వెయిటింగ్ హాల్ ఈరోజు మన శ్రీ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారితో ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి ఇంతమంది ప్రజలు, అట్లీస్ట్ ఒక 100 మంది ఇందులో హ్యాపీగా పడుకొని, ఎదురుగుండా వార్డు ఎదురుగుండా ఇది ఉంది కాబట్టి ఏ రోజు ఎవరు పిలిచినా ఇమీడియట్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా దగ్గర సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇంకా వెళ్ళిట్టుది ఇటువంటి వెయిటింగ్ హాల్ సార్ గర్నిస్తే ఇంకొక హాల్ కూడా ఇది నిర్మించి, ఈ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళందరికీ హ్యాపీగా ఉండేటట్టు చేయడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్గా నేను డెఫినెట్గా దీని వంతు కృషి చేసి ఈరోజు ఈ ఓపెనింగ్కి సార్ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఉత్తరాంధ్రలోనే ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయుపట్టు లాంటిది. అందులో భాగంగా ఇవాళ మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ చిన్నపిల్లలు ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి సపోర్ట్కి వచ్చిన పేరెంట్స్ ఉండడానికి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటే ఆయన అతి త్వరలోనే ఒక 2 రోజుల్లోనే ఇది ఫాస్ట్గా చేయాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గరలో ఉండాలి. వాళ్ళు గతంలో రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ శుభ్రంగా నీట్గా హాల్ కట్టి ఇక్కడ ఉంచారు కాబట్టి చాలా హ్యాపీగా వాళ్ళు ఇక్కడ ఉండి ఆ పిల్లలకు తోడుగా ఉండే అవకాశం దొరుకుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా దీన్ని ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వెయిటింగ్ హాల్స్ ఇంకా కట్టే విధంగా సూపరింటెండెంట్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దీనికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే వాటర్ ప్లాంట్ అయినా, ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ అయినా సరే, ఏమైనా ఎన్ని కావాలన్నా సరే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, అలాగే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా ఈ వాటర్ ఫెసిలిటీకి కావాల్సినటువంటి వసతులను కూడా అతి త్వరలోనే సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. ఎక్కడ కావాలో 4-5 ప్లాంట్లు, అవసరమైతే కూలర్స్ కూడా నేను ఇమీడియట్గా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా భవిష్యత్తులో ఇంకా దీనికి సంబంధించి కేజీహెచ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరికీ ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా చేసి ఈ కేజీహెచ్ని రూపురేఖలు మార్చడానికి. ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ విషయంలో నిన్న బీజేపీ ఎంపీలు ఆడిన డ్రామాలను ప్రజలు గమనించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుండగా ఆ పార్టీ ఎంపీలు ప్రధానికి బదులుగా ఉక్కు శాఖ మంత్రిని కలవడం ఏంటంటూ ప్రశ్నించారు. గతంలో గంగవరం పోర్టు కూడా అదానికి కారు చౌకగా అమ్మేశారని గుర్తు చేశారు. అదానీ, అంబానీ, జిందాల్ మిట్టల్కు కేంద్ర సంపదను దోచిపెడుతున్నారన్నారు. పురంధేశ్వరి బీజేపీ ఎంపీలు కుమారస్వామి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ప్రెజెంట్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి, అమ్మకండి సామెతోటి ఉంది. ముడ్డు మీద తంతే మూతి పళ్ళు రాలేయని. అమ్ముతుంది కుమారస్వామి కాదు, అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ, కొంటుంది అదానీ, జిండాల్. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదానీ. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లకు అమ్మేయడం మీకు తెలుసు. తద్వారా అదానీ కొన్న తర్వాత ఏమైంది? సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు. I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambanis, Mittals, whoever, don't buy steel plant assets. When Adani bought Gangavaram port for 1700 crore properties ni అమ్మకూడదు అని ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు, విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి, స్టేటస్ కో నాట్ టు సెల్ అని పేజ్ 13. ఇదందరికీ మీకు పంపిస్తున్నాను. నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రి కుమారస్వామి దేవగౌడ్ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని. స్టీల్ ప్లాంట్ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు. తన మిత్రులైన అదానీ, అంబానీ, జిండాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతిపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి. దమ్ముంటే పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేనేం చెప్తే అదే మోదీ చేస్తాడు అన్నావు. మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు? ఎందుకు మోదీతో ప్రకటించలేకపోయారు మీరు? 238 బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతాము, రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా 10 వీడియోలు పెట్టా. నగరం నడిబొడ్డున మహారాణిపేట దండు బజార్లో విశాఖపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయ భూబకాసుర్ల పాలబడి 2010లో కూల్చివేయబడిందని పౌర గ్రంథాలయ సేవా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. ఈ మేరకు పలువురు పుర ప్రముఖుల పోరాటం ఫలితంగా 2014లో 2010 నాటి లీజు ఒప్పందం రద్దయిందని తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలుకుబడి గల ప్రముఖులు ఈనాటికి ఆ గ్రంథాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టకుండా పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షులు బిఎల్ నారాయణ ఈ మేరకు తెలిపారు. డాబా గార్డెన్స్ లో ఉన్న పలువురు ప్రముఖులు తెలుపుతూ నిరుద్యోగులు, పుర ప్రజలు ఇంతటి మహానగరంలో సరైన ప్రభుత్వ గ్రంథాలయం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విద్య గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్న ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అమాత్యులు, ఐఏఎస్ అధికారులు ఎవరికి గ్రంథాలయం అవసరం పట్టలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన ఆస్తి పన్నులో 8% లైబ్రరీ సెస్ మొత్తం 200 కోట్లకు పైగా గ్రంథాలయ సంస్థకు బకాయి పడి ఉందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అధికారం ఇస్తే నిర్మాణం చేపడతామని చెప్పిన దాన్ని ఇప్పుడు గుర్తు చేశారు.
ఒడ్డున మహారాణిపేటలో దండు బజార్లో జిల్లా గ్రంథాలయ సంస్థకి 1 ఎకరం స్థలం ఉంది. ఆ స్థలంలో 2010 సంవత్సరం వరకు కూడా ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒక చక్కటి భవనంలో నడుస్తుండేది. విద్యార్థులు, నిరుద్యోగులు, రీసెర్చ్ స్కాలర్సు, అలాగే ఉపాధ్యాయులు, తర్వాత మహిళలు, సీనియర్ సిటిజన్స్ దాన్ని చాలా ముమ్మరంగా వినియోగించుకునేవాళ్ళు. అంత చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఆ గ్రంథాలయం మీద కొంతమంది ప్రముఖుల కన్ను పడింది. దాని ఫలితంగా దాని మీద 2 సంవత్సరాలు పైరవీలు చేసి 2010వ సంవత్సరంలో మనకందరికీ తెలిసి ఉంటుంది, గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఒక మంత్రి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా మళ్ళీ మొన్న ఎన్నికయ్యారు. ఆయన యొక్క ప్రత్యూష అసోసియేట్స్ రిసోర్సెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ప్రత్యూష కంపెనీకి ఆయన మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ స్థలాన్ని తన కంపెనీకి లీజ్కి తీసుకున్నాడు. 33 సంవత్సరాల లీజ్కి. ఆ లీజ్ అగ్రిమెంట్, లీజ్ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అన్నారు దాన్ని. ఆ లీజ్ అగ్రిమెంట్లో అక్కడ ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లైబ్రరీకి ఇచ్చేట్టు, మిగతా 6 అంతస్తులు కూడా ఆయన వ్యాపార వ్యవహారాలకు వాడుకునేటట్లు 33 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ గ్రంథాలయానికి తిరిగి ఇచ్చేటట్టు అగ్రిమెంట్ రాశారు. అగ్రిమెంట్ రాసి 2 సంవత్సరాల లోపల ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా అగ్రిమెంట్లో భాగం. కానీ ఆ అగ్రిమెంటు ఎంటర్ అయిన విధానం కానీ, దానికి టెండర్స్ ఫ్లోట్ చేసిన విధానం కానీ, ఆ టెండర్స్ ఫైనలైజ్ చేసిన విధానం కానీ అవన్నీ కూడా అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఫ్రాడ్యులెంట్గా కూడా ఉన్నాయి. సంస్థ అధీనంలోకి ఆ స్థలం మొత్తానికి తీసుకురాగలిగాం. ఒక 2 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలనే ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది. ఒక్క అడుగు కూడా అప్పుడు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం, ఈ 2 మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచి ఉన్నారు. వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది. రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు, కానీ విశాఖ జిల్లా విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 200 కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు కొరత కాదు. ప్రముఖ సంస్థ డిజిటల్ వీడియోస్ వారి నిర్వహణలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ తొలి ప్రోడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా గురువారం స్థానిక డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక అతిథి డాక్టర్ నారాయణమూర్తి పట్నాయక్, ప్రముఖ పాత్రికేయులు నేమాల హేమసుందర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా బ్రోచర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా లూక్లర్ మణిభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తుందని తెలిపారు. మనం ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా టెక్ స్పాట్స్ అన్నవి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ టెక్ స్పాట్స్ అనేది ఏంటి అని అంటే, ప్రెసెంట్ స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ చాలా మంది ఉన్నారు, కానీ టెక్నాలజికల్గా వాళ్ళకంటూ ఒక లెవెల్ ఇంప్రూవ్ మన తాలూకా బిజినెస్ని వాళ్ళతో షేర్ చేసుకొని ఒక ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా మనం వెళ్తున్నాం. మనమే ఒక డిస్ట్రిక్ట్లో ఒక హెడ్ క్వార్టర్స్ లేదా ఒక బ్రాంచెస్ని ఓపెన్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మనీ. దాని బదులుగా మేమేం ఆలోచించామనంటే, ఒకటి వాళ్ళకి రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒకటి వాళ్ళు పెరుగుతారు, వాళ్ళు పెరగడంతో పాటు కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము ఈ టెక్ స్పాట్స్ అన్నవి లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో టెక్ స్పాట్స్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ షేర్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ ద టెక్ స్పాట్స్. అండ్ అలాగే లాస్ట్ 2 days బ్యాక్ మా ఏఐ సాఫ్ట్లో కోర్ టీమ్ మెంబర్స్ కూడా అందరూ కలిసి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ డేస్లో మేము
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్స్ని కొన్ని ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా కూడా స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ ఎలా వాళ్ళకి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు యూజింగ్ ఏఐ టూల్స్, ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వాళ్ళు రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోగలరు అన్న విషయాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఆ ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. దానికోసం మేము కూడా ముందుకు వెళ్తాము అని ఆశిస్తాం. ఏఐ సాఫ్ట్ అనేది చాలా మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికే ఈ కంపెనీ పుట్టింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఒక యువకులు చదువుకున్న వాళ్ళు, ఈవెన్ చదువు లేని వాళ్ళకి కూడా ఇక్కడ ఉపాధి అనేది జరుగుతుంది. మనం త్వరలో పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం. విశాఖపట్నం అనకాపల్లి దగ్గరలో దీనికోసం ఒక సైట్ కూడా తీసుకోవడం జరిగింది. త్వరలో అక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడం చేస్తాము. అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వాలి. మన విశాఖపట్నం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మీరు ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలని ఏఐ సాఫ్ట్ అనేది పెట్టడం జరిగింది. అందుకే దాని ట్యాగ్ లైన్ కూడా ఫ్యూచర్ బ్రెయిన్స్, వీఆర్ బిల్డింగ్ ద ఫ్యూచర్ టెక్నాలజీ. ఫ్యూచర్ టెక్నాలజీని మేము బిల్డ్ చేయడానికి చాలా సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాము. ఇందులో మీకు వెబ్సైట్స్ తయారు చేస్తాము, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాము, అలాగే ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేయబోతున్నాము, అలాగే కస్టమైజ్డ్ టైలర్ మేడ్ సాఫ్ట్వేర్స్, అంటే ఏ కంపెనీకైనా ఏ వ్యవస్థకైనా మనం సాఫ్ట్వేర్ తయారు చేయడానికి మనం రెడీగా ఉన్నాము. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూస్ అండ్ మీడియాలో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ వ్యతిరేక చర్యలను ఆపాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్, చెన్నై మార్కెట్స్ యార్డులు, ఆఫీసులు 476 కోట్లకు అమ్మడానికి పెట్టారన్నారు. రాయ్బెరీలోని రైల్ స్టీల్ ప్లాంట్ను 1910 కోట్లకు అమ్మారని, విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ను 250 కోట్లకు అమ్మడానికి పెట్టారని ఆరోపించారు. ఆస్తులు అమ్మడం అంటే స్టీల్ ప్లాంట్ను పూర్తిగా అమ్మాలనే నిర్ణయంలో భాగమేనన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాలని సిఐటియు డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డులు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. ప్రధానమంత్రిని కలవడం ఆమెకు పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలా. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇదివరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే. మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్నీ ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారే. ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం, ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్ని
సెయిల్లో కలపడం విలీనం చేయడాన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. మీరు వెంటనే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలా. అది 24 గంటల్లో బోర్డు మీటింగ్లు జరపచ్చు. బోర్డులు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయగలరు. కానీ మీరు కావాలని ఇప్పటి వరకు అటువంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రం కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి ఇట్లాంటి నాసిరకం ఉంటుందని కూడా మేము ఎప్పుడు చూడలేం. అట్లాంటి నాసిరకంతో జిందాల్ అందుకని వాడి కోసం చేశారు. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని సెయిల్ వాళ్ళు మేము నడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా జిందాల్కి ఆగమేఘాల మీద జిందాల్తో ఒప్పందం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ దీన్ని ఎలా దెబ్బకొట్టాలో అన్ని రకాలుగా దెబ్బతీసి తర్వాత వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనేది వాళ్ళ దురుద్దేశం. అందుకని ఇట్లాంటి ఈ పద్ధతులను ముందు కంట్రోల్ చేయమనండి. వాళ్ళ చేతిలో పని 5 నిమిషాల్లో చేయొచ్చు ఇవన్నీ కంట్రోల్ చేయడం. పోలీస్ న్యాయ వ్యవస్థల్ని బలోపేతం చేయకుండా చట్టాల పేర్లు ఇంగ్లీష్ నుండి హిందీలోకి మార్చడం సహేతుకం కాదని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లా కోర్టు గేట్ ఎదురుగా గురువారం న్యాయవాదులు నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 3 కీలకమైన క్రిమినల్ చట్టాలను కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోందని విమర్శించారు. గత సంవత్సరం పార్లమెంట్ సమావేశంలో ఈ 3 కీలక చట్టాలలో మార్పులు చేస్తూ చట్టాల పేర్లు కూడా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరపకుండా రాష్ట్రపతి ఆమోదం చేయించి ప్రస్తుతం అమల్లోకి తీసుకురావడం అప్రజాస్వామికమన్నారు. మీకు అందరికీ తెలుసును, క్రిమినల్ లాలో 3 ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 చట్టాలు కూడా మొట్టమొదటి నుంచి కూడా అమల్లో ఉన్నాయి. 1973లో వాటికి కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఈ చట్టాలన్నీ కూడా వలస పాలకుల కాలంలో తయారు చేసిన చట్టాలు, వీటిని రద్దు చేసి మన సొంత చట్టాలు మనం తయారు చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి హిందీ పేర్లు పెట్టి, అంతకుముందు ఇంగ్లీష్లో అన్ని పేర్లు ఉన్నాయి, ఆ ఇంగ్లీష్ పేర్ల మీద ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, సిఆర్పిసి కానివ్వండి, దేశవ్యాప్తంగా అవే పేర్ల మీద చలామణి అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటికి హిందీలో పేర్లు పెట్టింది. ఆ పేర్లతోనే ఆ చట్టాలని పిలవాలని చెప్పింది. అది ఒక పరిణామం. రెండో పరిణామం ఏంటంటే ఈ చట్టాల్లో మేము సమూలంగా మార్పులు తీసుకొస్తాం, సత్వర న్యాయం చేయడానికి అనేక మార్పులు అవసరం ఉంది అని చెప్పారు. అయితే పాత చట్టాలు కొత్త చట్టాన్ని చూస్తే పాత చట్టాల్లో ఉన్నదాన్ని దాదాపు 80-90% పాతవే అన్నీను. ఒక 10%-15% మాత్రం వాళ్ళు మార్చారు. ఆ మార్పుల వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే కోర్టులకున్న అధికారాలని తీసేసుకొని ఆ అధికారాలని పోలీసులకి, రెవెన్యూ యంత్రాంగానికి, ఎగ్జిక్యూటివ్కి అవి దఖలుపరిచారు. దానివల్ల ఏమవుతుందంటే కోర్టుకున్న అధికారాలు పోవడమే కాకుండా ఈ పోలీసులకి, అధికారులకి ఇచ్చిన అనధికారమైన అధికారాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎవడో ధనవంతుడి కొడుకు తాగి రోడ్డు మీద పడుకున్న వాళ్ళ మించో లేకపోతే నడుస్తున్న వాళ్ళ మించో వెళ్ళిపోతాడు. ఇప్పుడైతే అంతకుముందు అయితే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తారు, నేరం జరిగింది కాబట్టి. ఇప్పుడు కొత్త చట్టంలో పెట్టిన ఒక వెసులుబాటు వల్ల ఏంటంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయక్కర్లే. 14 రోజుల పాటు దాన్ని పక్కన పెట్టి దాని మీద విచారణ చేసి అసలు వాడు చేసాడా లేదా నేరం, దీంట్లో ఏమైనా విషయం ఉందా లేదా అని పరిశీలించి 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఈలోగా జరిగేది ఏమిటి అంటే ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఈ నేరం చేసిన వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని, వీసా తీసుకొని విమానం ఎక్కి పై దేశాలకు పారిపోవచ్చు. అదే అంతకుముందు అయితే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి, స్టాంపింగ్ చేసేటప్పుడు వెరిఫికేషన్లో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలియడం వల్ల వాడు ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు, పోలీసులు వాడిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల ఏంటంటే నేరస్తులు చాలా తెలివితేటలుగా తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలీసులు ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి బేరసారాలకు తీసుకొచ్చి బేరాలాడి అసలు ముద్దాయిల్ని పక్కకు తప్పించడమో లేకపోతే సాక్షులను బెదిరించి లేకపోతే ఒప్పించి వాళ్ళ చేత రాజీ చేయించడమో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
వీటన్నిటి వల్ల ఏంటంటే నష్టపోయేది ప్రజలు. ఈ మార్పులు ఏవైతే తీసుకొచ్చారో ఇది ఒక్కటే నేను ఉదాహరణ చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మార్పుల వల్ల ఏంటంటే పోలీసులకి అపరిమితమైన అధికారాలు దఖలుపడతాయి. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. అంతకుముందు న్యాయస్థానం చేసే పని ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. న్యాయస్థానం అధికారాలని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మేము సంయుక్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆందోళనలో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో మేమందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. మా డిమాండ్ ఏంటంటే ఈ కొత్త చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది మా డిమాండ్. ఈరోజు ఐలు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని 3 చట్టాలు ఉన్నాయి. ఆ 3 చట్టాలను కూడా పేర్లు మార్చేసి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా అరేంజ్ చేసి ఏ సెక్షన్ అయినా ఏదైనా పనిష్మెంటు ఏదైనా ఇదివరకు ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మార్చాలనుకునేటప్పుడు ఆ చట్టాన్ని అమెండ్ చేయడం వరకు మాకు తెలుసు, కానీ 45 ఏళ్ళ ప్రాక్టీస్లో కానీ ఇదివరకు కానీ ఎప్పుడు కూడా చట్టం పేర్లు మార్చడం అనేది ఎప్పుడు చూడలేదు. దీనివల్ల ఏంటంటే ఏ యాక్ట్ ఏంటి, ఏ సెక్షన్ ఏంటి, ఏ సెక్షన్ ఏ విధంగా పనిష్మెంట్ చేస్తుంది ఆ విషయాలన్నీ కూడా తెలియకపోవడమే కాకుండా సీనియర్లకే తెలియడం లేదు, జూనియర్లు ఇంకా దాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. అలాగైతే మన చట్టాలన్నీ కూడాను బ్రిటిష్ వారి టైం నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వాటిలన్నింటినీ మార్చాలని అంటే ఈ హిందీ భాషలో పెడితే మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమవ్వదు. కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి దాని ప్రకారం చేసి ఉండాలి. ఈరోజు 3 రోజుల నుంచి కూడా ఈ అమెండెడ్ చట్టాల ప్రకారం మా జిల్లా న్యాయమూర్తి గారి చేత మిగిలిన న్యాయవాది మిత్రుల చేత క్లాసులు నిర్వర్తిస్తే వారు చెప్పిందంతా కూడాను కొంతవరకు అర్థమైంది, కానీ గందరగోళ పరిస్థితిలో ఉన్నాయి. సెషన్స్ జడ్జి అంటే ఏంటి, మెట్రోపాలిటన్ సెషన్స్ ఏంటి, ఇంతవరకు ఉన్నటువంటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఏంటి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, వాళ్ళ పవర్స్ ఏంటి, ఏ సిటీలోని ఏ విధమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి, ఎగనెస్ట్ ఉమెన్ అఫెన్స్ అయితే ఏంటి, చైల్డ్ అఫెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడాను పోక్సో కోర్టు అంటే ఇవి తెలుసుకుందుకే చాలా టైం పడుతుంది. దీనివల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయం అందకపోవడమే కాకుండా న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ దీన్ని పూర్తిగా నేర్చుకోవడానికి కనీసం 1.5-2 ఏళ్ళు అవుతాయి. కానీ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేజీహెచ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్న ఎమ్మెల్యే. 15 లక్షల వ్యయంతో రోగుల వెయిటింగ్ హాల్ను ప్రారంభించిన వంశీకృష్ణ వెల్లడి. కేంద్ర గ్రంథాలయ భూబకాసురుల చేతిలో చిక్కుకుందన్న పౌర గ్రంథాలయ సేవా సమితి. కూటమి ప్రభుత్వం విముక్తి కలిగించేందుకు ప్రయత్నించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ ఎంవీఏ శర్మ. చట్టాల పేర్లను ఇంగ్లీష్ నుండి హిందీలోకి మార్చడం సహేతుకం కాదు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయ విమర్శ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.